సినిమా ఇండస్ట్రీతో మీ అనుబంధం కూడా అదే సమయంలో స్టార్ట్ అయింది కొంత. మీకు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన పాత్రలు పోషించే అవకాశం వచ్చింది. మంచి మంచి పాటలు పాడారు. ఇప్పటికీ ఆ పాటలు క్లాసిక్స్గా అలా ఉన్నాయి. మంచి పని జరిగింది అప్పుడు మళ్ళీ పాడకపోవడం, ఎందుకంటే అవి జ్ఞాపకం ఉండిపోతాయి. అలాగే ఇప్పుడు పాడేవన్నీ ఇంకో పాట రాగానే మర్చిపోతుంటారు. అవి నా మర్చిపోరు, ఇప్పటికీ కొత్తగానే ఉన్నాయి, నాలాగే యవ్వనంగానే ఉన్నాయి అవి కూడా. నేను మెడ్రాస్లో ఉద్యోగం చేసేవాడిని. మెడ్రాస్ డాన్స్ ఆల్ ఇండియా రేడియోలో చేసినప్పుడు మెడ్రాస్ ట్రాన్స్ఫర్ అయింది నాకు. అక్కడికి కొన్ని 2 ఏళ్ల పాటు లైట్ మ్యూజిక్ అని ఉంటుంది, లైట్ మ్యూజిక్ యూనిట్ అని నేనే ప్రారంభించాను ఆల్ ఇండియా రేడియోలో. భక్తి రంజన్ అనే కార్యక్రమం ప్రారంభించింది నేను. అలా చాలా సర్వీస్ చేశాను రేడియోలో. అందుకే లైట్ మ్యూజిక్ యూనిట్ అని ఒకటి పెట్టాలని గవర్నమెంట్ అనుకుంది. మొట్టమొదటి లైట్ మ్యూజిక్ బెజవాడకు వచ్చింది ఇన్ని స్టేషన్లో ఉన్నప్పుడు. దానికి నేను ఐఎమ్ ది ఫస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా. ఆ టైంలో ఏమైందంటే, నేను అడయాల్లో ఉండేవాడిని, ఎదురుగుండా ఒక ఫిలిం యాక్ట్రెస్ ఉండే ఎస్ వరలక్ష్మి గారు. ఆవిడ వచ్చి నా దగ్గర సంగీతం నేర్చుకునేది, నా శిష్యురాలు ఆవిడ. తనును మన కన్నాంబ గారు వచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారు, సతీ సావిత్రి అనే సినిమా. గురుగారు నేను ఫస్ట్ టైం సినిమా తీస్తున్నాను, కడారి నాగభూషణ గారు కన్నాంబ నేను, మీరందరూ ఒక్క శ్లోకమైనా పాడి ఆశీర్వదించాలి. మా ఇంటి ఎవరికి నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే రకరకాలుగా చెప్పుకుంటారు సినిమా ఫీల్డ్ అంటేను అప్పటికే. ఇప్పుడు నాకు నచ్చుతుంది, అప్పుడు నచ్చలేదు. అప్పుడు ఒక శ్లోకమే కదా పాడతాను, సరే. దాంట్లో హీరో నాగేశ్వరరావు, దుష్యంతుడు, సావిత్రి ఏమో ఈవిడే ఎస్ వరలక్ష్మి. ఓ శ్లోకం పాడారు నాగేశ్వరరావు. ఎంత సూట్ అయిందంటే, నాగేశ్వరరావు ఒకవేళ పాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంకో నాగేశ్వరరావు పాడితే ఘంటసాల పాడాలని తెలుస్తుంది. మీకు ఆ రికార్డుని మీరు వెళ్ళండి, నాగేశ్వరరావు పాడినట్టు కానీ బాలమురళి పాడినట్టు ఉండదు. తర్వాత ఆయనకి పాడలేదు. నేను పాడకపోయింది, నేను పాడిన తర్వాతనే ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పైకి వచ్చారు. అవన్నీ అనవసరం చెప్తున్నా. అప్పుడు ఇంకా అన్ని హీరో పాటలన్నీ నేనే, హీరోయిన్ పాడే పాటలు కానీ మ్యూజిక్ నేనే. ఒక పాట కూడా నేను అందులో రాసి కూడా పాటించాను, సరస్వతి వీడి చేత, వరలక్ష్మి చేత. తర్వాత ఎన్టీ రామారావు గారి అందరికీ పాడాను, చాలా పాటలు పాడాను. తెలుగులో పాడాను, అరవం, మలయాళం, కన్నడం, పంజాబీ, బెంగాలీలో కూడా బెంగాలీ ఒరియా. బెంగాల్లో నాకు రవీంద్ర సంగీత్కి 2 డాక్టరేట్లు వచ్చాయి. దేశోత్తమ అవార్డు ఎవరికి రాలే, మ్యూజిషియన్కి నాకే వచ్చింది. అదే కాకుండా ఇంతవరకు ఇండియాలో ప్రపంచంలో నాకు తెలియదు కానీ క్లాసికల్ మ్యూజిక్లో బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్, ఫిలిం ప్లేబ్యాక్ సింగర్లో నేషనల్ అవార్డు, ప్రెసిడెంట్ అవార్డు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ మూవీస్, ఈ 3 వచ్చినవి నేను ఒక్కడనే. ఇప్పటికీ ఇంతవరకు ఎవరు లేరు. ఏదో ఒకటి వచ్చింది కానీ 3 వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఏం లాభం, సరేలే. కానీ అంత విజయాల్ని చూసిన మీరు నటన నుంచి కూడా ఎందుకు దూరం అయ్యారు? మీకు సహజంగా మీలో నటుడు కూడా దూరం. చెప్పాను కదా, హీరోయిన్ లేని వేషం వచ్చింది నాకు. ఇంకా పాత్ర మీకు అదే అయిపోతుంది. ఆ తర్వాత మరి హీరోయిన్ మంచి వేషం ఇస్తామని ఎవరు రాలేదు. మరి హీరోయిన్ ఒప్పుకోలేదా ఏమిటో నాకు తెలియదు. మరి ఇప్పటికైనా చేస్తాను. ఇప్పటికైనా ఇప్పుడు బాలమురళి గారు హీరో అయితే హీరోయిన్ ఎవరు అవ్వాలని మీరు అనుకుంటున్నారు? అయితే అలా అంత చౌకగా చెప్పేస్తానండి, మీకు ఆఫర్ తీసుకొస్తే చెబుతా. చాలా మంది హిందుస్థానీ విద్వాంసులతో కలిసి మీరు జుగల్బందీ చేసేవారు. జుగల్బందీ చేసిన ఆ తరుణంలో, క్రమంలో మీకు బాగా గుర్తుండిపోయిన ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? అది నాకు చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళకి మన సంగీతాన్ని గురించి తెలుసుకోవాలంది, మనకి వాళ్ళ సంగీతం తెలుసుకోవాలంది. వాళ్ళ పోకడ ఎలా ఉంటుంది, వాళ్ళ ఐడియాస్ ఎలా ఉంటాయి, కల్పన ఎలా ఉంటుంది మనది. ఎందుకంటే సంగీతం అంతా ఒకటే కదా. అవును. ప్రతి వాడికి ఒక బుక్కు, 2 కళ్ళు, నోరు, 2 చెవులే, కానీ ఒక్కొక్కటి డిఫరెంట్ కదా. ఆ దృక్పథంలో సంగీతం అంతా ఒకటే, డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ కొన్ని కారణాల వల్ల ఉంటుంది. వాళ్ళ అలవాట్లు, భాష, కొన్నిటికి వాళ్ళు రాగానికి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, మన స్వరానికి ఎక్కువ ఇస్తాం. మనం సాహిత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి, ఇవ్వటం లేదు. వాళ్ళు అసలు ఇవ్వరు. వాళ్ళు గొంతుగా వాయిస్ కల్చర్ బాగుంటుంది. అక్కడ గొంతుకు బాగుంటే కానీ సంగీతం నేర్పరు. ఇక్కడ గొంతుకు బాగా లేకపోయినా నేర్పుతారు, గొంతుకు బాగా లేకపోయినా కచేరీలు చేస్తారు, గొంతుకు బాగా లేకపోయినా పేరు వస్తుంది. అందువల్ల ఇలాంటి వెరీ డిఫరెన్స్ ఉంది. అందువల్ల ఏమవుతుందంటే, ఇద్దరం కలిసి భీమసేన్ చూస్తూ మొట్టమొదటి పాడాను నేను. పాడినప్పుడు ఆయన ఎట్లా ఆఖరికి టోటల్గా ఏమైందంటే, ఆయన దగ్గర ఆయన సంగీతం నేర్చుకుంటున్నట్టుగా అలా వచ్చేసింది. అంత ఇష్టపడిపోయారు ఆయన. మురళీ. తర్వాత కిషోర్ మోహన్కర్తో పాడాను, జస్రాజ్తో పాడాను, ఇతను
ఫ్లూటు, చౌరాసియా. చౌరసియా ఫ్లూటు, జాకిర్ హుస్సేన్ తబలా వాళ్ళతో పాడాను, ఇంకా ఫ్లూటు వాళ్ళతో పాడాను. మేము చాలా పాటలు నేను అమెరికా అంతా పాడాము. భీమసేన్ జోషి, జసరాజు మేమంతా కూడా. ఇప్పుడు రవీంద్ర డాక్టర్ సరస్వతి గారు ఏం చేశారంటే ఆవిడేమో బెంగాల్లో పుట్టారు, కలకత్తా, బెంగాలీ బాగా వచ్చు. ఆవిడ చాలు ఒక్క బలమీరారు, మీరు ఒక్క బెంగాలీ సాంగ్ పాడండి మీ గొంతుకు దానికి సరిపోతుంది అంటే అవకాశం, ఒక్కసారి ఏదో అవకాశం వచ్చింది, ఒక పాట నేను పాడాను. ఆ పాడినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర సంగీతం నేర్చుకున్న శిష్యురాలు ఆవిడ ఇంకా బతుకుంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఆవిడ 90-95 ఉంటాయి. ఆవిడ ఆవిడ కచేరీకి వచ్చి నేను పాడుతుంటే పిచ్చికి పోయి సభలో వచ్చిపోయి గురుదేవ్ వచ్చేసి పాడుతున్నారు, గురుదేవ్ ఇలాగే పాడేవారు, ఇలాగే అరిచేసింది అనమాట. దాంతో నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత పాటలన్నీ ఆవిడ దగ్గర నేర్చుకున్నాను, ఈవిడ దగ్గర నేర్చుకున్నాను, సరస్వతి గారి దగ్గర కూర్చో ఆవిడే నేర్చుకున్నాను, ఇంకా ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. అప్పుడు ఒక కచేరీలో నేను ఒక్క బెంగాలీ పాట పాడినందుకు రవీంద్ర యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చినాను, ఒక్క బెంగాలీ పాటకి. ఆ తర్వాత ఏమో గవర్నమెంట్ ఏం చేసిందంటే రవీంద్ర సంగీతం అంతా కూడా పాడేటువంటి ఎక్స్పర్ట్స్ ద్వారా కొన్ని కీర్తనలు పాడించి ప్రిజర్వ్ చేయాలి. ఇప్పుడు డాక్టర్ సరస్వతి గారు నా కీర్తనలు అలా ప్రిజర్వ్ చేస్తున్నారు. బతుకు ఉండగా, ఇప్పుడు నేను బతుకు ఉండగా నేను పాడగలిగినప్పుడు నా పాటలు, నేను చేసిన పాటలు నేనే పాడితే స్టాండర్డ్ కదా. రేపు పొద్దున ఎవరు మనం తక్కిన కీర్తనలు మనం ఎలా చంపేస్తున్నాము, పాడి చేసి అలా మనం చంపరు కదా. అలాంటి ఐడియా ఇంతవరకు రాదు. సరస్వతి గారికి వచ్చింది, అది చేస్తున్నారు ఇప్పుడు. నా కీర్తనలు పాడగలిగినప్పుడు ఒక్కొక్కటే దాన్ని డివిడీ చేసి ప్రజలు చేస్తారు. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కీర్తనలు చేయాలని వాళ్ళు కొంతమంది ఒక 50 మందిని 30 మందిని సెలెక్ట్ చేశారు, ఒకరికి 30 పాటలు అలా ఇచ్చి. ఆ రవీంద్ర గేయం ఫస్ట్ మొదటి 2 వాక్యాలు ఏమన్నా మీకు గుర్తున్నాయి? జ్ఞాపకం ఉంటుంది. అందులో 30 పాటలు నేను పాడా ఫర్ ప్రిజర్వేషన్. దాంతో దేశకోత్త రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్థాపించిన యూనివర్సిటీ ఉంది, శాంతినికేతన్. దట్ ఈజ్ హైయెస్ట్ డాక్టరేట్ ఇన్ ఇండియా, దేశకోత్తం అని పేరు. అది నాకు వచ్చింది. మీరు అన్నారు, మీరు అడగకుండానే దేవుడు అన్నీ మీకు తెచ్చిపెట్టినట్టు అన్నీ అమరాయి చక్కగా వచ్చినవి తీసుకున్నాను. భోజనం వండి పెడితే అసలు మీరు స్వతహాగా భగవంతుడిని నమ్ముతారా? మీకు అంటే భగవత్ స్వరూపం అంటే మీకు ఏ ఆకారం గుర్తొస్తుంది, లేక నిరాకారి దేవుడు నమ్ముతారా? నేనా? దేవుడు అనేవాడు ఎక్కడో చోట కూర్చుంటాగా నమ్మను. దేవాలయంలో నేను పాట రాశాను ఈ మధ్య, నీవు సర్వాంతర్యామి అని చెప్పినా వినరు, దేవాలయంలోనే ఉందిరందురు. దేవుడి దగ్గరికి వెళ్ళడం, గుళ్ళోకి వెళ్ళడం ఎంత మంచి అలవాటో అంత చెడ్డ అలవాటు కూడా. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత దేవుడు అనేటువంటి మనకి నిర్ధారణ అయిపోయింది మనసులో. కానీ సర్వాంతరి ఎక్కడ చూసినా దేవుడు అని ప్రహ్లాదుడు చెప్పాడు, ప్రూవ్ చేశాడు కదా. ఎందుకు అనుకో? ఇప్పుడు ఇక్కడ దేవుడు లేడనుకుంటే నా ప్రవర్తన ఇంకోలా ఉంటుంది. ప్రతి చోట ఉండగలుగుతే మనం బాగా మంచిగా ఉంటాం. అక్కడికి వెళ్దాం దేవుని ప్రార్థన, ఇక్కడికి వచ్చేసి మనం ఇష్టం చంపేగా ఉన్నాం. నాకు అది. అందుకని దేవాలయంలో దేవుడు ఉంటాయి కానీ దేవుడు లేని దేవుడు ఉన్నాడా లేదా అనే క్వశ్చన్ కానీ నాకు లేదు. శక్తి అనేటువంటి దేవుడు, పవర్ దేవుడు. మల్లమురళి గారు, వేల కచేరీల్లో మీరు ఎంతోమందిని ఆహ్లాదపరుస్తూ సంతోషపరుస్తూ మీరు ఒక అనుభూతిని పొందారు. కానీ ఇలా కచేరీలు చేస్తున్నప్పుడు కానీ మధ్యలో కానీ ఎప్పుడైనా మీకు బాధ పెట్టిన సంఘటనలు జరిగాయేమని? బాధ పెట్టడం అంటే కొంతమంది అసూయాపరులు ఒక చోట ఏదో వాళ్ళు ఆ రోజుల్లో ప్రయోగం చేస్తారు కదా, చేతపగిలి అంటని. అలాంటి 1-2 చోట్ల జరిగాయి. మీరు చేతపడి జరిగిందని మీకు తెలిసింది? అవును, నాకే తెలుస్తుంది. అది తెలుగుదేశంలోనే జరిగింది. చెప్పను, వివరాలు చెప్పను. కచేరీలో ఒక ఆయన కూర్చుని నాకు చేసి, అంటే పాడకుండా చేసి, చేతికి శక్తి లేదు, తాళం తప్పుగా వేయడం, గొంతుకు పైకి వెళ్ళకపోవడం, ఉపస్వరాలు రావడం, ఇవన్నీ జరిగాయి. అలాంటప్పుడు ఏం చేయాలో నాకు చిన్నప్పటి నుంచి నాకు ఒక శక్తి ఉంది. హనుమాన్ నాకు దేవుడు. హనుమాన్తో నేను మాట్లాడుతూ ఉంటాను, కనిపిస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను, అది వేరే విషయం. ఆయన కొన్ని చెబుతూ ఉంటారు నాకు. ఆ టైంలో ఏం చేయాలో చేసేసాను. జంజం తెంపేసి వారి మొహం మీద పెట్టాను. పడుతుంటే హాని పడిపోయాడు. వాడిని హాస్పిటల్ జాయిన్ చేశారు. మొన్న పొద్దున్న ఎలా ఉందామని అడిగి వచ్చాను ఆయన్ని. చాలామంది ప్రయత్నం చేశారు. పెద్ద వాళ్ళు మీటింగ్స్ పెట్టి రెజల్యూషన్ పాస్ చేసి మీ సంగీతాన్ని, మీ బాణీని బ్యాన్ చేయాలనా? అసలు ఇతను పాడే శాస్త్రీయ సంగీతం కాదని, మనుషులు పాడి చేస్తాను, సొంత కీర్తనలు రచించకూడదని, సొంత కీర్తనలు పాడకూడదని, రాగాలు సృష్టించడానికి వీడెవడు రాగాలు సృష్టించగా అంటాగేమిటి? బ్రహ్మదేవుడు తప్ప ఎవరు సృష్టించే వాళ్ళు లేరు.
ఈయన సృష్టిస్తానని చెప్పు నేను ఎప్పుడు చెప్పుకోలేదు, ఎవరో రాస్తే నేనేం చేయను, ఇలా చేస్తే కానీ నీకు కాదని లేదు. ఏమంటే ఇలా రాశారేమంటే అవునన్నా, నేను చెప్పలేదు కానీ నిజం రాశారంట. దాని మీద పెద్ద పెద్ద మ్యూజిషన్స్ పెద్ద కాన్ఫిడెన్స్ జరిగింది ఇక్కడ. అవును. అయితే దానికి ముఖ్యులు ఎవరో వాళ్ళ మీద నేను కోర్టుకి వెళ్ళి జయించాను. అది వేరే విషయం. ఈ క్రియేషన్ అనే దానికి తప్పది, క్రియేషన్ ఉండకూడదు అని. క్రియేషన్ అన్ని క్రియేషన్ మనకి, బట్ నేను క్రియేట్ చేశానంటే నేను క్రియేట్ చేశానంతే కాదు. ఆఖరి కోర్టు జడ్జి ఫైనల్ డెసిషన్గా ఆయన్ని ముఖ్యమైన ఆయన్ని నన్ను పిలిచారు. ఏమిటంటే ఇగో ఇదే ముఖ్యంగా ఏమిటి, మాకు క్రియేషన్ అన్నమాట వాడకూడదు, వాడచ్చు. ఇది తేడా. ఎలాగది నేనేమో వాడచ్చు అంటే ఆయన వేయలేదు. పాపం జడ్జికి ఏం తెలుసు, నానవస్తా పడిపోతున్నాయి. ఆయనేమో బోన్లో ఎక్కించి నన్నేమో చేయిలో కూర్చోబెట్టారు. మీరేదో నాకు అర్థం కావట్లేదు, మీరు చెప్పండి అన్నారు. అప్పుడు నేను జడ్జి గారితో చెప్పాను, అయ్యా దీనికి అర్థం నేను చెప్పగలను కానీ చీప్గా ఉంటుంది, నేను అలా చీప్ మాటలు ఇక్కడ కోర్టులో మాట్లాడడానికి నాకు మీరు అనుమతి ఇస్తే నేను చెప్తాను, గో అహెడ్ అన్నాడు. ఆయన అడగండి, ఆయనకి పిల్లలు ఉన్నారని అడగండి, అది ఎవరు క్రియేట్ చేశారు అడగండి, బ్రహ్మని ఎవరు వచ్చి క్రియేట్ చేశాగా, ఆయనే చేశాగా పిల్లల్ని, ఆయన వల్ల పిల్లలు పుట్టారా ఇంకెవరి వల్ల పుట్టారా, ఎవరికి అయ్యారు, దాంతో కేసు అయిపోయి ఫినిష్, ఇంకేముంది. అంతే కదండి. గురుగారు, ఆల్ ఇండియా రేడియోతో మీ అనుబంధంలో మీరు టాప్ గ్రేడ్ డ్రామా వాయిస్గా కూడా చాలా కాలం చాలా నాటకాలు టాప్ గ్రేడు డ్రామా వాయిస్, లైట్ మ్యూజిక్, డివోషనల్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్, వోకల్, వయోలా, వైలిన్, మృదంగం, కంచీర, డైరెక్టర్, యాజ్ ఎ డైరెక్టర్, కంపోజర్, కండక్టర్, ఇన్ని టాపులు ఉన్నాయి, ఎవరికి లేవు. అందుకనే నన్ను నేషనల్ ఆర్టిస్ట్గా గుర్తించారు కదా, నన్ను గుర్తించారు కదా. నేను చాలా గొప్ప వాళ్ళతో ఉద్యోగం చేశాను అనమాట. రజనీకాంతరావు గారు, స్థాన నరసింహారావు గారు, పింగళ లక్ష్మీకాంత గారు, ఒక్కొక్క దాంట్లో చాకులు వాళ్ళందరితో పాటు నేను కూడా ప్రొడ్యూసర్గా ఉండగా మళ్ళీ నేను ఎన్నో నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. అందరూ శ్రద్ధగా పనిచేసేవాళ్ళు, జీవితం మీద డబ్బు మీద ఈ పెద్ద నాకు మొట్టమొదటి రేడియోలో 250, తర్వాత లైట్ మ్యూజిక్ యూనిట్ వచ్చిన తర్వాత ఒక్కసారి 200, 450 జీతం అంటే ఇంకా ఈ రోజుల్లో ఆ రోజుల్లో చైన్ డైరెక్టర్ జీతం. అది ఏం చేసుకోవాలో డబ్బు తెలియదు. పెద్ద 3 అంతస్తులు మేడ కట్టేశాను పెద్దవాళ్ళు. ఈ కచ్చీలు ఈ ఉద్యోగంతో కారు పెట్టుకుని, ఇప్పుడు కారు లేదు నాకు, అంత హాయిగా ఉండేది. ఇప్పుడు ఈ తరం పాడేవారు చాలామంది తయారవుతున్నారు, మీరు కూడా చూస్తున్నారు. వీరందరికీ మీరు ఇచ్చే ఆశీస్సులు, సూచనలు ఏమన్నా? ఇప్పుడు తరం చాలా బాగుందమ్మా. ఎందుకంటే నేను ఈ మధ్యన దాంట్లో చెప్పాను కూడా, చిన్న పిల్లలకి మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది, బోర్డు డబ్బు వస్తుంది. నేను కేరళలో పాడుతున్నారు పిల్లలు, అద్భుతంగా నేర్చుకోవాలి. అందులో ఉండే సంగతులు మెణుకులు నేను నేర్చుకుంటున్నా, వాళ్ళకి తెలియదు పాపం. నేను శిష్యుల దగ్గర చాలా నేర్చుకున్నాను తెలుసునా. నేను చెప్పిన సంగతిలో వాళ్ళకి పలక్క ఇంకోలా పాడతారు, ఎంత బాగుందో అది తీసుకుంటాను. అర్థమైందా? అలాగా ఈ రోజుల్లో పిల్లలందరికీ చాలా, అప్పుడు నేను మొన్న ఏమో చెప్పాను, ఆ రోజుల్లో ఒక బాలమురళి ఉండేవాడు చిన్నపిల్లాడు. ఇప్పుడు ఎంతమంది బాలమురళులు ఉన్నారో నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు మా లాంటి 70 ఏళ్ళు పైన పడ్డ మ్యూజిషియన్స్ కూడా ఇలాంటి కాంపిటీషన్ పెట్టండి, నేను క్యాండిడేట్గా వస్తాను, నేను తప్పకుండా చేయిస్తాను. నా వయసులో ఉన్న వాళ్ళంతా నేను జయించగలను, చిన్నవాళ్ళని జయించలేను. కానీ మీతో కలిసి సమూజీలుగా పోటీ చేసే సాహసం ఉంటుందంటే పోటీ చేయండి, లేకపోతే నాకు ఇచ్చేవలసిందే డబ్బు. ఏం చేస్తాం, 1 కోటి రూపాయలు పెట్టండి. మాలాంటి వాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఉంటాం, ఉన్ననాళ్ళు హాయిగా ఉంటాం. ఈ కచ్చీలు గొడవ లేకుండా హాయిగా మంచిగా కచ్చి డబ్బు కోసం కాకుండా పాడతాం, మంచి కార్యం కోసం ఊరికే పాడతాను. ఇంకా డబ్బు రావాలనుకోవడం బాగలేదు. అలా ఒక కాంపిటీషన్ పెట్టండి, నేను తప్పకుండా గెలుస్తాను, 1 కోటి రూపాయలు ఇచ్చేసేయండి, హాయిగా ఉంటుంది. అది టెలికాస్ట్ కూడా చేయలేవాళ్ళు ఆ మాట. పైకమే ఏకైక మార్గం అని బాలమురళీకృష్ణ పాడారు ఒకసారి పాట. దేనికైనా సరే డబ్బు లేకపోతే పైకమే ఏకైక మార్గము. మీరు రాసి కంపోజ్ చేసి పాడిన కీర్తనలు ఇది. సురలకైనా ఈ కలియుగమున నరులకైనా అంటే తిట్టాను, ఎందుకంటే దేవుళ్ళకి ఎందుకు డబ్బు అన్నాడు. వెంటనే చెప్పాను, లోకనాయకుడు వెంకటేశ్వరుని కళ్యాణ రుణము తీరేదెప్పుడో. ఆయన అప్పు చేసాక పెళ్ళికి మనం ఇంకా వడ్డీ కడుతున్నాం, ఆయనకే డబ్బు కావాలి, మనకి అక్కర్లేదా? స్కూల్కి వెళ్ళాలంటే డబ్బు కావాలి, సంగీతం వినాలంటే డబ్బు కావాలి, పాడాలంటే డబ్బు కావాలి, దేవాలయాలకు వెళ్ళాలంటే డబ్బు కావాలి, దేవుని చూడాలంటే డబ్బు కావాలి. ఒక డబ్బు అక్కర్లేనిది ఏమిటంటే ఈ ఇంటర్వ్యూ ఒకటే. ఎందుకు చెప్పానంటే అంత ఉపయోగంగా ఉన్నప్పుడు మనం నిజం చెప్పుకుంటే అలా ఉంటుంది. గురుగారు, తెలుగువారు అయ్యుండి
అయి ఉండడం వల్ల కొంత అసూయ కొనసాగింది మీ పట్ల అని మీరు ఎప్పుడైనా అనుకున్నారు? చాలా మంది ఇలా అనుకున్నారు. తెలుగుదేశంలో పాడే శాస్త్రీయ విద్వాంసులకి ఇది ప్రాంతీయ భేదాలు చాలా ఉన్నాయని చెప్పి. అంత ప్రాంతీయ భేదాలు ఇప్పుడు ఎక్కువైపోయినాయి, అప్పుడు లేవు. 60 దేశం వాళ్లే శాస్త్రీయ సంగీతం పాడాలని. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో చాలా హాయిగా ఉంది, ప్రజలు చాలా హాయిగా ఉంటారు. నాకు తెలుసు కదా, నేను మొట్టమొదటి రేడియోలో పాడింది ఎప్పుడు తెలుసునా? 1940. అవును, 42లో టాప్ ర్యాంక్ బ్రిటిష్ వాళ్ళదే. మెడ్రాస్ ఎలా ఉండేది, నవాబు గారు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలా ఉండేవి మీకు తెలీదు. స్వర్గం. నవాబు గారి 32వ వారి వాళ్ళ పిల్లకి కచేరీ చేశారు. ఎలా ఉండేది హైదరాబాదు ఆ రోజులో తిన్న టిఫిన్ ఆ ఫ్లేవర్ ఇంకా నాకు జ్ఞాపకం ఉంది. ఏంటా టిఫిన్ గుర్తుందా మీకు? 5 హోటల్ ఏదో దోశ ఏదో పెట్టారు, వడ పెడితే ఎంత బాగున్నాయో ఆ క్వాలిటీ, ఎంత బాగా వినేవారు. ఏమైతే అసలు వేడి ఎండ ఉండేది కాదు, రోడ్డు మీద జనం ఉండేవారు కాదు. ఈ మెడ్రాస్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్లో ఎప్పుడన్నా కారు డ్రైవ్ చేస్తానా అని కళ్ళగన్నాను, స్వప్నం. అది నిజమే. రోడ్లు అరిగిపోయినాయి. ప్రతి 2 ఏళ్ళకు కారు కొనేసాక తిరగడం, డ్రైవ్ చేసి 60 ఏళ్ళు డ్రైవ్ చేశాను నేను. ఇప్పుడు ఆ సీట్లో కూర్చోను. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ మీకోసం. మీ దృష్టిలో అతి కష్టమైనది ఏ? ఆడవారి మనసు. బి, కొత్త రాగం కనిపెట్టడం. ఆడవారి మనసు కనిపెట్టడమే కష్టం, రాగాలు నాకు ఈజీగా వచ్చేస్తాయి. బాలమురళీ కృష్ణుడు నిజ జీవితంలో ఏ తరహా మనిషి? ఏ రాముడు, బి కృష్ణుడు. నాకు కృష్ణుడు ఇష్టం, రాముడు ఇష్టం ఉండదు. ఎందుకంటే రాముడు నా దృష్టిలో హొక్కీ ఇస్తే బొమ్మ ఆడుతుందంతే తప్ప ఇండివిజువాలిటీ లేనివాడు పాపం. మరో జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? బాలమురళీ కృష్ణగానే పుడతారా? పొలిటికల్ లీడర్గా పుడతారా? సినిమా స్టార్గా పుడతారా? క్రికెటియర్గా పుడతా. ఆహా, ఎందుకు? కష్టపడకుండా డబ్బు వస్తుంది. ఎందుకంటే మనం బాల్ ఎటు వేసినా ఓ హప్పు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ అది వెళ్ళిపోతుంది, మనం వేగంగానే వెళ్ళదు. ఇలా కొడతారు పాపం, అది వెనక్కి ఎడుతుంటుంది, వాళ్ళకి తెలియదు. ఏదో ఒక 10,000 రన్లు ఎలాగో వాళ్ళ మొత్తం మీద లైఫ్లో ఒక 10,000 రన్లు చేస్తే వాడు గొప్పవాడు అయిపోతాయి కదా. ఇప్పుడు నేను వరుసగా ఒక్క కచేరీ కూడా ఫెయిల్ అవ్వకుండా 22,000 కచేరీలు చేశా. నాకేముంది? ఇవాళ 0, ఇవాళ 100, నెక్స్ట్ డే 0 అవుట్. అయినా కూడా వాళ్ళకి మీరు డబ్బు ఇస్తున్నారు కదా. నేను ఇన్ని వేల కచేరీలు చేసినందుకు కానీ పోనీ ఒక్కొక్క దానికి 22,000 కచేరీలు చేశాను. పోనీ ఒకదానికి ₹1,00,000 ఇస్తే ఇవ్వలేరా? డబ్బు లేదా? ఈ ఫీల్డ్లో రాదు. మీలో మీకు నచ్చినది. మీరు కవిగా మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తారా? కంపోజర్గా ప్రేమిస్తారా? కేవలం గాయకుడిగా ప్రేమిస్తారా మిమ్మల్ని? ఐ లైక్ క్రియేషన్. ఎనీథింగ్ క్రియేషన్ ఐ లైక్. ఐ డోంట్ లైక్ ది రిపిటిషన్. నేను జాగరాజు కీర్తన ఒక కీర్తన ఒక రాగం పాడానంటే అదే రాగం. ఆ మధ్య నాకు 75వ పుట్టినరోజు అయినప్పుడు మా శిశువు 75 చోట్ల పాడిన కళ్యాణ్ రాగాన్ని తీసి డివిడీ చేశారు. ఒక కళ్యాణికి సంబంధం లేదు. ఒక్కరితో ఒక డ్రెస్ వేసుకొస్తుంది కళ్యాణి, ఒకరోజు ఒకలా వస్తుంది కళ్యాణి. బాలమురళి గారు, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అంటారు. మీ వెనకుండి నడిపించిన మీ శ్రీమతి గారి గురించి చెప్తారా? మా శ్రీమతి గారిలో గొప్పతనం ఏమిటంటే నేను ఏం చేసినా అడ్డం రావడం కానీ, అనుమానించడం కానీ, ఇది చెయ్యొద్దు చేయొద్దు అని చెప్పడం కానీ ఎప్పుడు జరగలేదు. నేనేం చేసినా సంతోషమే. ఎందుకంటే నేను ఏం చేస్తున్నా పైకి వస్తున్నా కాబట్టి ఈ చేస్తున్నవన్నీ మంచివే అనే ఒక అభిప్రాయం ఉండగమ్మలని నిజమైనటువంటి ఒక భార్యగా ఏ విధమైన ఇబ్బంది నాకు మనసులో టెన్షన్ ఎప్పుడు ఇంతవరకు కలిగించలేదు. ఐఎమ్ ఫ్రీ టు డూ ఎనీథింగ్. తర్వాత నా సంగీతంలో ఈరోజు ఎక్కడెక్కడ ఎలా మీరు వస్తారనుకోండి, ఇంత ఇవ్వండి పాడతానంటే అసహ్యంగా ఉంటుంది నాకు. మీరు ఏదో ఇంత ఇస్తూ ఉంటారు, అది నాకు నచ్చదు. దానికి ఏదో కారణం చెప్పి మానేయడం, లేదా ఇంత ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. అలాంటి కాలంలో డాక్టర్ సరస్వతి గారు వచ్చిన తర్వాత ఆవిడేమో చాలా గొప్ప ఆర్టిస్టు. ప్రతి దాంట్లో ప్రిజర్వ్ చేయడంలో కానీ, తర్వాత నాకు ఎక్కడెక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకుండా పాడాలి, అన్ని కచేరీకి ఏ డ్రెస్ వేసుకోవాలి, వెళ్ళిన చోట నాకు హోటల్లో సాధారణంగా ఎప్పుడు భోజనం చేయను కూడా వస్తారు, ప్రయాణం నాతో కూడా చేస్తారు, నాకు ఏం కావాలో అని చేసి పెడతారు.
ఇంట్లోంచి పొళ్ళు అవి పట్టుకొస్తారు ఏదో పెట్టే సాంబార్ చేస్తుంది, రసం పెట్టేస్తుంది, పొళ్ళు ఆవకాయలు పట్టుకొస్తుంది. అన్నం పెరుగు మాత్రమే హోటల్లో. ఎప్పుడు నేను ఇంకా ఆ హోటల్లో నేను భోంచలేదు. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ స్టిల్ వెరీ హెల్తీ. అలాంటివన్నీ ఆవిడ చూసుకుని నాకు చేసుకుని నా గాత్రం పాడవకుండా, శరీరం పాడవకుండా, శీలతనం రాకుండా, నా బ్రెయిన్లో ఒక ఏ విధమైనటువంటి కష్టమో టెన్షన్ లేకుండా ఆవిడ చూసుకోవడం మూలని ఈరోజు నేను ఇలానే ఉన్నాను. సో ఒక విధంగా మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నది ఈ రోజుకి. అంతే. బాలమురళి గారు, మీరు ఎవరికీ చెప్పని సీక్రెట్ ఏమన్నా మా ప్రేక్షకుల కోసం, రహస్యం ఏమన్నా, మీ వ్యక్తిగత చిన్ననాటి అనుభవం కావచ్చు, ఏమన్నా విషయం మా ప్రేక్షకులతో పంచుకుంటారా? నేను చెప్పేస్తే మరి రహస్యాలు అవుతున్నది. ఒకే ఒక మీ రహస్యాల పెట్టెలోంచి ఒక చిన్న రహస్యం. రహస్యం ఏంటంటే ఐ లవ్ పీపుల్. లవ్ అనేదానికి అర్థం ఏమిటో, ఐ లవ్ ఫుడ్, ఐ లవ్ మ్యూజిక్, ఐ లవ్ యూ, ఐ లవ్ దమ్. కానీ వెరైటీస్, అందులో డిఫరెన్సెస్ ఉంటాయి. ఏది లవ్ ఉన్నా కదా, లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అందువల్ల నా యొక్క బిహేవియర్లో ఈయనకి ఎవరి మీద లవ్ ఉంది, ఏది ఇష్టం అని ఎవరికి తెలియదు, అది నాకే తెలుసు. సో నేను ఉదాహరణ చెప్పండి, కాగలించుకోవాలి, ముద్దెట్టుకోవాలని ఉంటుంది అనుకోండి, అందులో ఏ విధమైన కల్మషం నాకు లేదు. అది మొగాడైనా ఒకటే, నాకు ఆడదైనా ఒకటే, నేను ముద్దెట్టుకుంటా. తక్కిన వాళ్ళకి తెలియదు, అది నాకే తెలుసు. ఆ అనుభవం, ఆ లవ్ అంటే లవ్కి ఏమైనా మ్యాస్కల్ ఫిమినకి అలాంటివి ఏం లేవు. ఫిజికల్ డిజైర్ ఈజ్ డిఫరెంట్, లవ్ ఈజ్ డిఫరెంట్. ఐ లవ్ దిస్ హౌస్, దట్ ఈజ్ మై సీక్రెట్.